ఈ జాయింట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అనేది ఎమర్జెన్సీ ఏమాత్రం కాదు. అండ్ పేషెంట్ నాతో పాటు వచ్చినప్పుడు, పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎందుకంటే పెద్ద సర్జరీ కదా, వాళ్ళందరూ కన్విన్స్ చేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మేము కూడా కన్విన్స్ చేస్తానికి ప్రయత్నిస్తూ ఉంటాం. నేను వాళ్ళకి ఒకటే వారిస్తాను, అమ్మ పేషెంట్ మోటివేటెడ్గా ఉండి, పేషెంట్ ఫిజియోథెరపీ కోఆపరేట్ చేసి, పేషెంట్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్తో ఉంటేనే నా దగ్గరికి రండి. అంతే. ఎందుకంటే ఇందులో పేషెంట్ రోల్ కూడా చాలా ఉంటుంది. ఏదో మనం చేసాము, లేదంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు చేయించుకోమన్నాడు, ఇలాంటివి పనికిరావు. అవును, అలాంటివి పనికిరావు. పేషెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనతో పాటు ఈ జర్నీలో ప్రయాణిస్తేనే వాళ్ళకి మనకు 100% రిజల్ట్ ఇవ్వగలం. ఓకే, దట్స్ గుడ్. ఈ ఫిజియోథెరపీ ఎన్నాళ్ళు చేయాల్సి వచ్చింది అంటే జాయింట్ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత? ఇక్కడ ఈ పాయింట్ చాలా వ్యాలిడ్. నేనైతే జనరల్లీ ఒక 1 month సజెస్ట్ చేస్తాను. అందుకే చుట్టూ మైల్స్ అన్ని బాగా ఇదవుతాయి, అంటే లూజ్ అయ్యేదాకా మనం జాగ్రత్త చేసుకుంటా ఉండాలి. జాగ్రత్త చేసుకోవాలి. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ డిసాటిస్ఫాక్షన్. డిలేడ్ వాక్, డిసాటిస్ఫాక్షన్ కూడా. ఎందుకంటే ఈ సర్జరీ తర్వాత ఏమవుతుందంటే, మనం అక్కడ నర్వ్స్ అన్ని కూడా మనం కట్ చేసేస్తాం కొంతవరకు. దానివల్ల ప్రాప్రియోసెప్షన్ అంటే దీని తెలుగులో జాయింట్ లో ఉన్న పొజిషన్ జాయింట్ సెన్సేషన్, అంటే జాయింట్ అనేది ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా ఉందా అనే సెన్సేషన్ అనుక్షణం బ్రెయిన్ కి వెళ్ళాలి సిగ్నల్. ఆ ప్రాప్రియోసెప్షన్ మళ్ళీ రావాలి అని అంటే ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. రైట్. అండ్ యాక్చువల్లీ లాస్ట్ పాడ్కాస్ట్ లో కూడా డాక్టర్ సతీష్ అని మన ఫిజియోథెరపిస్ట్, ఆయనతో కూడా డిస్కస్ చేసింది ఇదే పాయింట్. ఈ కొన్ని మార్కెటింగ్ జిమిక్స్ లాగా జరుగుతున్నాయి, ఫిజియోథెరపీ అవసరం లేకుండా మోకాలు మార్పిడి ఆపరేషన్ చేయకూడదు. అది నేను నమ్మను, నేనైతే 100% ఖండిస్తాను. అండ్ ఫిజియోథెరపిస్ట్, ఒక ఎక్స్పర్ట్ ఫిజియోథెరపిస్ట్ కూడా మనకి ఇదే ఒపీనియన్ చెప్పాడు. ఫిజియోథెరపీ అనేది 100% ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోకపోతే ఆ మజిల్స్ అనేవి యాక్టివ్ కావు. ఎందుకంటే మజిల్స్ కాన్స్టెంట్ పుష్ ఉంటేనే కదా, డివైడింగ్ సెల్ కాదుగా. నువ్వు చేస్తే ఉబ్బిద్ది, నువ్వు చేయకపోతే ఎండిపోయింది. మరి సేమ్ థింగ్ కదా, సింపుల్ గా చెప్పాను. అంతే కదా. సో ఫిజియోథెరపీ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా అది ఉంది. అండ్ దట్స్ ఎ వెరీ యాప్ట్ పాయింట్. 1 month ఇంపార్టెంట్ గా చేయించుకున్న వాళ్ళలో రికవరీ ఫాస్ట్ ఉంటుంది. చేయించుకోకపోతే వాళ్ళకి ఏంటంటే డిసాటిస్ఫాక్షన్ పెరిగిపోతా ఉంటుంది, నొప్పి వస్తూ ఉంటుంది, సరిగ్గా నడవలేకపోతున్నాను. ఇంకా న్యూరలాజికల్ కంప్లైంట్లు రకరకాలు పెరిగిపోతాయి. ఇంకా కానీ వాళ్ళు చెప్పేదంతా అలైన్మెంట్ సరిగ్గా చేయలేదేమో, ఇలానే వచ్చింది. ఎందుకంటే మీ తర్వాత మా దగ్గరకు వస్తారు పేషెంట్. అవును, అందుకని నేను ఇంకా ఎక్కువ చెప్పగలను నీకన్నా. అవును, ఫెయిల్డ్ జాయింట్స్ ఎవరిని చూస్తారంటే మమ్మల్ని చూస్తారు. సక్సెస్ అయిన వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, మళ్ళీ 10 మంది తీసుకొస్తారు. ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ మా దగ్గరికి కదా వచ్చేది. ఒకళ్ళు మేము ఇప్పుడు కూడా ఇది ఎలాగ ఉంటదంటే, మనం ఊర్లో ఒకళ్ళు ఇద్దరు చేసాం అనుకోండి, డాక్టర్ శ్రీనివాస్, వాళ్ళు మళ్ళీ 10 మందిని తీసుకొస్తారు. సక్సెస్ అయిన వాళ్ళు అదే చెబుతుంది. సక్సెస్ కాని వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అంటే నడవలేకపోయాను వస్తారు. అందుకని నేను దాని మీద మెయిన్ గా హైలైట్ చేద్దామని చెప్పాను. అంటే కామన్ టాపిక్. సో ఇది మిగతా ఆర్థోపెడిషన్ డాక్టర్లకి ఉపయోగం, పేషెంట్లకు కూడా కొన్ని క్వశ్చన్లు అడుగుతారు వెళ్ళినప్పుడు. నేను నా వీడియోలు చేసేటప్పుడు మామూలుగా నేను కూడా మిమ్మల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి యూట్యూబ్ వీడియోలు చేస్తున్నాను. వాళ్ళందరికీ పేషెంట్కి కూడా అంటే ప్రేక్షకులకు కూడా ఏం చెబుతున్నానంటే, పర్లేదమ్మా డాక్టర్ గారికి ఓపెన్ చేసి మా వీడియో చూపించండి, ఇవన్నీ తప్పే లేదు, దాంట్లో యుగో హట్ అయ్యేదేం లేదు, ఇవన్నీ నేను సాటిస్ఫై అయ్యానా, పర్లేదా, నాది నీ రీప్లేస్మెంట్ చేస్తే సర్జరీ సక్సెస్ అయినా అని చెప్పి తెలుసుకున్నా దట్స్ గుడ్, తప్పేం లేదు. అంటే వాళ్ళు తెలుసుకుంటే మంచిది కదా ముందే. అదే తెలుసుకుని డాక్టర్తో కోఆపరేట్ చేస్తే రిజల్ట్ అనేది డెఫినెట్లీ మెరుగ్గానే ఉంటుంది. నమ్మకం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్ ఇంపార్టెంట్. రైట్.